హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో త్వరలో 6000 కొత్త టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అంతకంటే ముందుగా మనకి టెట్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ టెట్ ఎగ్జామ్స్ మనకు దాదాపుగా ఈ జనవరి 30 వరకు కండక్ట్ చేస్తారు. 20 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆ టెట్ ఫలితాలు వచ్చాకే డిఎస్సి వస్తుందా, మరి ముందే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి విద్యాశాఖ ఏమైనా కసరత్తు ప్రారంభించిందా, మరి ఆ డీటెయిల్స్ ఆలస్యానికి గల కారణాలు ఏంటిది, ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 6000 ఉద్యోగాలతో త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏకంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే విద్యాశాఖ కూడా అన్ని విధాలుగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులే కాస్త ఎక్కువ ఉన్నాయి. అలా మిగతా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్సు అండ్ ఇతరత్ర ఉర్దూ తదితర మీడియంలో కూడా కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ముందుగానే విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఆ పర్టికులర్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అయితే టెట్ ఫలితాలు వచ్చాక నాకు తెలిసి డిఎస్సి కాస్త ఆలస్యంగా కండక్ట్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ జనవరి కాకుండా కనీసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం 100% కనబడతా ఉంది. ఓకే, అయితే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు టెన్షన్లో ప్రిపరేషన్ ప్లాన్ ఏంటిది అలా అని ఆగం కాకుండా వన్స్ మీరు ఎటువంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే సక్సెస్ అవుతారు. తర్వాత డిఎస్సి సిలబస్ ఏంటిది, విద్యా అర్హతలు ఏమో కలిగి ఉండాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చాము. మొత్తానికి నోటిఫికేషన్ మాత్రం హోల్డ్లో ఉంది. ఓకే, ఇంకా రాలే, రిలీజ్ సూన్లోనే ఉంది. నోటిఫికేషన్ వచ్చాక మిగతా డీటెయిల్స్ అన్ని మీతో వివరించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.